హలో ఎవ్రీవన్, చాలా రోజుల తర్వాత క్లీనింగ్ మోటివేషన్ వీడియో మీ అందరితో షేర్ చేస్తున్నాను. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈ మధ్య అయితే అసలు కిచెన్ క్లీనింగే చేయలేదు. ఎందుకంటే అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు, అమ్మమ్మ వీళ్ళందరూ కూడా ఇంకా నా దగ్గరే ఉన్నారు. సమ్మర్ కదా, అండ్ అలాగే శ్రీమంతం కూడా చేశాము, చుట్టాలు వస్తూనే ఉన్నారు. సో ఇంకా కిచెన్ కూడా నేను క్లీన్ చేయలేదు. ఎంత క్లీన్ చేసినా మళ్ళీ డస్ట్ పట్టేస్తూ ఉంది, జిడ్డైపోతూ ఉంది. ఇంకా అందుకనే అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నాను. నేనైతే ఎప్పుడు కిచెన్ క్లీనింగ్ అనే పెట్టుకుంటాను. ఈ ప్రెగ్నెన్సీ టైంలోనే కాదు, నార్మల్ టైంలో కూడా నేను కిచెన్ ఎప్పుడు నీట్గానే ఉంచడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్లోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తాం కాబట్టి కిచెన్ ఎప్పుడు నీట్గా ఉంచుకుంటాను. ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను. స్టవ్ అయితే నేను క్లీన్ చేయక ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అయిపోతుంది. అంటే నార్మల్గా క్లీన్ చేసి వదిలేసేదాన్ని, మరి అంత పర్టికులర్గా స్టవ్వే క్లీన్ చేయాలని అయితే ఎప్పుడు అనుకోలేదు. ఎంత క్లీన్ చేసినా అంతమందికి వంట చేసి ఇవన్నీ చేసేసరికి మొత్తం స్టవ్ అంతా మళ్ళీ అంటే జిడ్డు పట్టేసేది. ఇంకా అందుకనే క్లీన్ చేయడం మానేశాను. ఈ రోజు అయితే మొత్తం పర్టికులర్గా అయితే కిచెన్ మొత్తం క్లీన్ చేయాలి నీట్గా అని డిసైడ్ అయ్యి కిచెన్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు, ఈ టైంలో అవసరమా ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కిచెన్ ఇవన్నీ క్లీన్ చేయడం అని. సో నేను ఒక్కదాన్ని అయితే ఇక్కడ ఏం క్లీన్ చేయట్లేదు, మా అమ్మ కూడా నాకు హెల్ప్ చేస్తుంది. అంటే నేను గ్యాస్ స్టవ్, కౌంటర్ టాప్ ఇవన్నీ క్లీన్ చేస్తే మా అమ్మ గ్రాసరీ బాక్సెస్ ఇవన్నీ కూడా అంటే బాగా వాష్ చేసి అయితే ఎండలో పెడుతుంది. నేను ఒక్కదాన్ని చేయాలన్నా కూడా కష్టమైపోతుంది కదా, అమ్మ ఉన్నప్పుడే ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను. అసలు క్లీన్ చేయొద్దు అనుకున్నాను, తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకుందాం ఇవన్నీ అయిపోయిన తర్వాత అనుకున్నాను. బట్ నాకు కిచెన్లోకి వెళ్ళేసరికి చాలా చిరాగ్గా ఉండేది. అంతా డస్ట్ పట్టేసి అవన్నీ చూసేసరికి ఇంకా నాకు నచ్చేది కాదు. అందుకని ఇంక ఈరోజు క్లీన్ చేద్దామని మా అమ్మతో చెప్పి మా అమ్మ నేను కలిసి అయితే ఇక్కడ కిచెన్ మొత్తం క్లీన్ చేస్తున్నాము. ఇక్కడైతే నేను కిచెన్ కౌంటర్ టాప్ మీద ఉన్నవన్నీ కూడా బాగా క్లీన్ చేసి ఒక క్లాత్తో తుడిచేసాను. అండ్ అలాగే ఇక్కడ ఆయిల్ బాటిల్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా అయితే బాగా వాష్ చేసేసాను. కొంచెం మనకి డ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ ఫిలప్ చేసుకుంటే సరిపోతుంది. బాగా అంటే బాగా జిడ్డు పట్టేసాయి ఆయిల్ బాటిల్స్ కూడా. ఆయిల్ అయిపోయిన ప్రతిసారి బాగా వాష్ చేసి బాటిల్స్లో మళ్ళీ ఆయిల్ ఫిలప్ చేసేదాన్ని నార్మల్ డేస్లో. మొన్న కూడా రీసెంట్గా అలానే చేశాను. బట్ ఈ మధ్య నేను అలా చేయడం మానేశాను. అంటే చుట్టాలు అందరు ఉన్నారు కదా, సో నేను వంట రూమ్లోకి వెళ్ళేదాన్ని కాదు, నేను వంట చేసేదాన్ని కాదు. మొత్తం అమ్మమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు వీళ్ళే చేసేవారు. అండ్ అలాగే హోమ్ డెకర్ ఐటమ్స్ కూడా నేను కిచెన్లో అంటే కిచెన్ నాకు నచ్చినట్టు నేను ఆర్గనైజ్ చేసుకున్నాను కదా, మేక్ ఓవర్ చాలా వీడియోస్లో చూసే ఉంటారు. సో అందరు వస్తున్నారని అయితే ఇక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా తీసేసాను. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కానీ, ఈ లాఫింగ్ బుద్ధస్ ఇవన్నీ కూడా నేను తీసేసాను. నార్మల్గా మన అందరి ఇంట్లో కిచెన్ ఎలా ఉంటుందో సో నార్మల్ కిచెన్ లాగా ఉంచేసాను. ఎందుకంటే అవన్నీ కూడా అంటే నేను వంట చేయట్లేదు కదా, నీట్గా నేనైతే నార్మల్గా నీట్గా చేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు అందరూ వంట చేస్తారు, ఇవన్నీ వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్గా ఉంటాయని అయితే అన్నీ తీసేసాను. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు కదా, సో అందుకనే మళ్ళీ నేను ఆర్గనైజ్ చేసుకుంటున్నాను నా కిచెన్ మొత్తం. ఆల్మోస్ట్ కిచెన్ కౌంటర్ టాప్ అండ్ అలాగే కిచెన్ కౌంటర్ టాప్ మీద ఉన్న వస్తువులు ఇవన్నీ కూడా మళ్ళీ రీఅరేంజ్ అయితే చేసుకున్నాను నాకు నచ్చినట్టు కిచెన్. ఇంకా పైన గ్రాసరీ బాక్సెస్ ఉండేవి కదా, ఉప్పు కారాలు, ఈ బాక్సెస్ అన్నీ కూడా నార్మల్గా మా అమ్మ వాష్ చేసి ఇచ్చేసింది. ఇంకా ఒక క్లాత్తో అయితే తుడిచేస్తున్నాను, తడివి పెట్టినా కొంచెం స్మెల్ వచ్చేస్తాయి కాబట్టి. గ్రాసరీస్ ఏమైనా అయిపోయినా కూడా అవి కూడా అందులో ఫిలప్ చేసేసాను. ఆల్మోస్ట్ కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాము అమ్మ నేను కలిసి. మళ్ళీ నాకు నచ్చినట్టయితే నేను కిచెన్ మేక్ ఓవర్ చేసుకున్నాను. అండ్ అలాగే చాలా డేస్ అయిపోయింది, చాలా డేస్ కూడా కాదు మంత్స్ అయిపోయింది కిచెన్ కౌంటర్ టాప్ మీద ముగ్గులు పెట్టక. సో అందరు ఉన్నారు కదా అని అయితే నేను నార్మల్గా కిచెన్ వదిలేసేదాన్ని, క్లీన్ చేసేదాన్ని కాదు. ఇంకా ఇప్పుడైతే కిచెన్ కౌంటర్ టాప్ ఎలానో క్లీన్ చేశాను కదా అని అయితే ఇక్కడైతే నేను ముగ్గులు పెడుతున్నాను. అయినా ముగ్గులు పెడితే మాత్రం కిచెన్ కౌంటర్ టాప్, కిచెన్ లుక్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది కదా. ఇంకా మొత్తం కిచెన్ అంతా ఇలా ముగ్గులు పెట్టుకున్న తర్వాత అయితే సింక్ ఒకసారి బాగా వాష్ చేసేస్తున్నాను. డైలీ అయితే వెజిల్స్ ఇవన్నీ క్లీన్ చేసేటప్పుడు అమ్మ ఇవంతా బాగా వాష్ చేసేది. బట్ నా సాటిస్ఫాక్షన్ కోసం నేను ఒకసారి నా చేతులతో నేను క్లీన్ చేస్తేనే నాకు నచ్చుతుంది. అండ్ అలాగే మనము డైలీ నైట్ ఏంటంటే ఈ సమ్మర్ కానీ రెయినీ కానీ ఈ సీజన్లో ఏంటంటే బొద్దింకలు ఎక్కువగా, మనం ఎంత నైట్ కిచెన్ క్లీన్ చేసినా మీరు ఒక మిడ్ నైట్లో లేచి చూసేసరికి ఎక్కువగా బొద్దింకలు అనేటివి కిచెన్ కౌంటర్ టాప్ మీద ఉంటాయి. సో అలా ఉండకుండా ఉండాలంటే సింక్లో అయితే కొంచెం పసుపు నీళ్ళు అనేది వేయడం వల్ల మనకి బొద్దింకలు అలాంటివి ఏమీ రావు.
ఈ మధ్య ఇంకా ఇంట్లో చిన్న ఫంక్షన్ జరగడం వల్ల చాపింగ్ బోర్డ్ బాగా యూస్ చేసాము. అండ్ అలాగే వాష్ చేసి డైరెక్ట్గా అలా ఇంట్లో వదిలేయడం వల్ల మొత్తం బ్లాక్ అయిపోయి ఫంగస్ లాగా ఫామ్ అయిపోయింది. అలా ఉంచకూడదు, ఎండలో పెట్టాలి కాబట్టి. సో నేను ఇక్కడైతే లెమన్తో బాగా రబ్ చేసి అయితే బాగా వాష్ చేసి ఎండలో పెట్టేశాను. ఇలా అయితే మనకి చాపింగ్ బోర్డ్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది. ఇంకా కిచెన్లో మనకి చిన్న చిన్న ఈగలు, దోమలు ఎక్కువగా తిరుగుతాయి కదా. సో అలా ఉండకుండా ఉండాలంటే చిన్న లెమన్ అనేది కట్ చేసి దాంట్లో అయితే లవంగాలు పెట్టి మన కిచెన్ ఏదైనా ఒక కార్నర్లో పెట్టుకుంటే మనకి ఈగలు, దోమలు అనేటివి రావు. అంటే నేను ఎప్పుడు ఇలానే చేస్తాను, బట్ ఈ టిప్ అనేది మీకు ఎప్పుడు షేర్ చేయలేదు అంతే. ఫైనల్గా నా కిచెన్ అనేది ఈ విధంగా అయితే మొత్తం మేక్ ఓవర్ చేసుకున్నాను. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను కిచెన్ మొత్తం క్లీన్ చేయాలి, వీడియో తీయాలి అని. సో ఈరోజు అయితే అది కంప్లీట్ అయిపోయింది. అండ్ అలాగే నేను ఇక్కడ కిచెన్ కౌంటర్ టాప్ మీద అయితే ఎక్కువగా వస్తువులు ఏమి పెట్టాను, సింపుల్గా అండ్ అలాగే నీట్గా ఉండేటట్టు చూసుకుంటాను. మనం వంట చేసేటప్పుడు ఏవైతే ఎక్కువగా యూజ్ అవుతాయో సో ఆ వస్తువులే మనం కిచెన్ కౌంటర్ టాప్ మీద అంటే గ్యాస్ స్టవ్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా కిచెన్ సింక్ పక్కన అయితే గిన్నెల స్టాండ్ అయితే ఒకటి ఉంటుంది. ఇంకా సో అంతే. ఈ పక్కన గ్యాస్ స్టవ్ పక్కన అయితే ఆయిల్ కంటైనర్స్ అండ్ అలాగే మసాలాలు, స్పైసెస్ బాక్సెస్ ఇవన్నీ ఉంటాయి అంతే. ఇంకా అంతకుమించి అయితే కిచెన్ కౌంటర్ టాప్ మీద ఏమీ ఉండవు. అండ్ ఫైనల్గా అయితే ఈరోజు వీడియో అయితే ఇది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.